విజయ నిరాహార దీక్ష మన అమలాపురం కోఆర్డినేటర్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీన్ని విజయవంతం చేసేందుకు వచ్చినటువంటి మన కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ గారికి, అలాగే మండల అధ్యక్షులు చిల్ల శేషారావు గారికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మన కొనుగు బాబుజీ గారికి, తదితర అగ్రశ్రేణి నాయకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా డిఎస్సి పరీక్ష విధానంలో జరిగినటువంటి అవకతవకలు, అక్రమాలపై నేను కొన్ని విషయాల్ని మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. డిఎస్సి పరీక్ష విధానంలో 2 ప్రక్రియలుగా కొనసాగుతుంది. మొదటి ప్రక్రియ డిఎస్సి పరీక్ష నిర్వహణ, రెండవ ప్రక్రియ ప్రశ్నాపత్రాల తయారీ. ఈ రెండు విభాగాలుగా సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. అయితే డిఎస్సి పరీక్ష విధానం కన్వీనర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా ప్రశ్నపత్రాలు తయారీ విషయంలో ఈ ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే కూటమి ప్రభుత్వం ఇక్కడ అవినీతికి తెరలేపడం జరిగింది.